పెళ్లి తర్వాత ప్రేమ ఎపిసోడ్ 7. ఏంటక్కా నువ్వు చెప్పేది? నువ్వు చాలాసార్లు అతనికి డబ్బులిచ్చావా? అవును శ్యామ, ఇచ్చాను. ఆ రోజు పెళ్లిలో కూడా గొడవ చేసినప్పుడు కూడా డబ్బులు తీసుకున్న తర్వాతే అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు అని అంటుంది సుమ. సుమ చెప్పిన విషయాలకు షాక్లో ఉన్న శ్యామ, ఏంటక్కా, పెళ్లిలో కూడా డబ్బులు తీసుకొని వెళ్ళడమేంటి? నాకేమీ అర్థం కాలేదు అని అంటుంది. ఆ రోజు పెళ్లిలో నుండి తను వెళ్ళిపోవడానికి నాన్నగారు తనకు డబ్బులిచ్చారు శ్యామ. అందుకే రాజేష్ అక్కడ్నుండి వెళ్ళిపోయాడు అని అంటుంది సుమ. అయితే మరి పెళ్లిలో అంత పెద్ద గొడవ జరిగిన తర్వాత కూడా బావగారు నిన్ను పెళ్లి ఎలా చేసుకున్నారు అని అంటుంది ఆశ్చర్యంగా. మీ బావగారు చాలా మంచివారు శ్యామ. నేను మోసపోయాను అని అర్థం చేసుకున్నారు. అలాగే ఆ రాజేష్ అసలు మంచివాడు కాదని కూడా ఆయన అర్థం చేసుకున్నారు. ఇప్పటికీ రాజేష్ గురించి ఒక్క మాట కూడా నన్ను అడగకుండా నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు. మీ బావగారు లాంటి భర్త దొరికినందుకు నేను చాలా అదృష్టవంతురాలిని శ్యామ. నాకు తెలిసి మా మరిదిగారు కూడా మీ బావగారి లాంటి వారే అయ్యుంటారు. సరేలే, ఇవన్నీ వదిలేయ్. ఇంతకు కొత్త కాపురం ఎలా ఉంది అని అంటుంది నవ్వుతూ. అక్కా, నేను రాజేష్ గురించి జరిగిన విషయం అంతా కూడా ఆయనకి చెప్పాలి అనుకుంటున్నాను అని తన మనసులోని మాట బయట పెడుతుంది శ్యామ. చెప్తే నీ జీవితానికి వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయో నీకు బాగా తెలుసు శ్యామ. బాగా ఆలోచించుకో. ఒక నిర్ణయానికి రా. అప్పుడు ఈ విషయం మా మరిదిగారికి చెప్పు అని సలహా ఇస్తుంది సుమ. సరే అక్కా, నేను చెప్పాలి అనుకున్న విషయాన్ని బాగా ఆలోచించుకున్న తర్వాతే ఆయనకు చెప్తాను అని సుమకు చెప్పిన తర్వాత, అక్కా, వంటేం చేశావు? నాకు బాగా ఆకలి వేస్తుంది అని అంటుంది పొట్ట పట్టుకొని. నువ్వు వచ్చావని మీ బావగారు స్పెషల్గా ఏదో తీసుకురావడానికి వెళ్ళారు కదా, రానివ్వు. అందరం కలిసి భోజనం చేద్దాం అని అంటుంది నవ్వుతూ. రేయ్ కార్తీక్, కొత్త లైఫ్ ఎలా ఉందిరా అని అంటాడు విజయ్. బాగానే ఉందిరా. నీకు తెలుసు కదా, నాకు ఈ పెళ్ళి ఏమాత్రం ఇష్టం లేదు. అయినా సరే అమ్మ బలవంతం మీద పెళ్లి చేసుకున్నాను. మా సిస్టర్ మంచిదే కదా, ఇంకెందుకు అంత ఫీల్ అవుతున్నావు? మీ సిస్టర్ మంచిదేరా, మంచిది కాదని ఇప్పుడెవరన్నారు? కానీ తనకి నేను దగ్గర కాలేకపోతున్నానేమో అని అనిపిస్తుంది. అంటే మీ ఇద్దరి మధ్య ఇప్పటి వరకు ఏమీ జరగలేదా? మీ ఇద్దరూ భార్యాభర్తల్లాగా ఉండడం లేదా అని అంటాడు సందేహంగా విజయ్. రేయ్, నేను రేణుని మనస్ఫూర్తిగా ప్రేమించాన్రా. అంత తొందరగా తనను మర్చిపోయి శ్యామకి దగ్గరెలా అవుతాను అని బాధగా అంటాడు కార్తీక్. కార్తీక్, నువ్వు రేణు అంటే గుర్తొచ్చింది. రేణు నాకు కాల్ చేసిందిరా, నీతో మాట్లాడాలి అంటుంది. అందుకే నేను తనకి నీ నెంబర్ ఇచ్చాను. ఎందుకురా నా నెంబర్ ఇచ్చావు? నీకసలు బుద్ధుందా? నా నెంబర్ ఇవ్వమని నీకు ఎవరు చెప్పారా? తనతో మాట్లాడడం ఇష్టం లేకే కదా నేను నెంబర్ చేంజ్ చేశాను అని కోపంగా అంటాడు కార్తీక్. తను కాల్ చేసి ఏడ్చిందిరా, నీతో ఒక్కసారి మాట్లాడాలి అని అంటుంది. తను అలా ఏడ్చేసరికి నాకు చాలా జాలిగా అనిపించింది. అందుకే నేను నీ నెంబర్ ఇచ్చాను. ఈరోజో రేపో కాల్ చేస్తుంది అని అంటాడు విజయ్. ఎన్నిసార్లు కాల్ చేస్తుందో చెయ్యనివ్వు. నేను మాత్రం మాట్లాడను అని కోపంగా అంటాడు కార్తీక్. తను ఎందుకో చాలా బాధగా ఉందిరా. ఒక్కసారి ఆలోచించు. తనతో ఒక్కసారి మాట్లాడితే ఏమవుతుంది అని ప్రశ్నిస్తాడు విజయ్. శ్యామను గుర్తు చేసుకున్న కార్తీక్, ఏమోరా, నాకు అవన్నీ తెలియదు. నాకు మాత్రం తనతో మాట్లాడడం ఇష్టం లేదు. సరే, నేను వెళ్తున్నాను. ఇప్పటికే చాలా లేట్ అయింది. శ్యామ వాళ్ళ అక్క ఇంటి దగ్గర ఉంది. తనని కూడా పిక్ చేసుకోవాలి అని చెప్పి విజయ్కి మాట్లాడడానికి ఇంకొక అవకాశం ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు కార్తీక్. వెళ్ళిపోతున్న కార్తీక్ని చూస్తూ వీళ్ళిద్దరూ ఇంకా ఎప్పటికి మారుతారు? ముఖ్యంగా మార్పు కార్తీక్లో రావాలి. అప్పుడే తను శ్యామతో బాగుంటాడు. కానీ ఈ రేణు ఎందుకు కాల్ చేసింది? వీళ్ళిద్దరి మధ్యలోకి అయితే రేణు రావాలి అని అనుకోవడం లేదు కదా అని తనను తానే ప్రశ్నించుకుంటాడు. కొంతసేపటికి సుమ ఇంటి ముందు కారు ఆపి కార్తీక్ వెళ్ళి డోర్ నాక్ చేస్తాడు. వస్తున్నాను అని అంటూ సుమ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి అక్కడ కార్తీక్ ఉండడం చూసి, కార్తీక్, రా కార్తీక్, శ్యామ పడుకుంది. నీకు ఏమాత్రం ఇబ్బంది లేకపోతే ఈరోజు నువ్వు కూడా ఇక్కడే ఉండు. రేపు ఎర్లీ మార్నింగ్ నువ్వు శ్యామ వెళ్దురుగాని అని అంటుంది ప్రేమగా. అయ్యో లేదు వదినా, ఇక్కడ ఉండడానికి కుదరదు. రేపు నాకు బిజినెస్ మీటింగ్ ఉంది. అంటే నేను రేపు ఉదయాన్నే వెళ్ళిపోవాలి. అందుకే మీరు ఏమీ అనుకోకండి. ఇంకెప్పుడైనా ఆఫీస్కి లీవ్ పెట్టి
నేను శ్యామ మీ ఇంటికి వస్తాము. మీరు ఫీల్ అవ్వద్దు అని అంటాడు బ్రతిమలాడుతున్నట్టుగా. దీనిలో ఏముందిలే కార్తీక్. ఒకే ఊర్లో ఉంటాం కదా! ఎప్పుడైనా వచ్చి వెళ్తూ ఉండొచ్చు. సరే, నేను వెళ్ళి శ్యామని పిలుచుకువస్తాను అని చెప్పి సుమ శ్యామ దగ్గరికి వెళ్ళి, శ్యామా, శ్యామా, లేవవే కార్తీక్ వచ్చాడు అని నిద్రలేపుతుంది. అప్పటి వరకు నిద్రలేవని శ్యామ కార్తీక్ వచ్చాడు అని వినగానే లేచి కూర్చొని, ఆయన వచ్చారా? సరే అక్క, మేం వెళ్తాము అని అంటూ త్వరగా లేచి బయటకు వస్తుంది. ఇష్టం లేదు అంటుంది. ఇంకా ఫ్రెండ్స్గా ఉన్నాము అని చెప్తుంది. ఇప్పుడు కార్తీక్ వచ్చాడు అనేలోకి త్వరగా లేచి రెడీ అయిపోయింది. ఇంకా త్వరగా బయలుదేరిపోయింది. చూద్దాం ముందు ముందు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అని మనసులోనే నవ్వుకుంటుంది సుమ. స్టోరీ ఈస్ కంటిన్యూ. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.